పారిశ్రామిక భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే కుట్రకు వ్యతిరేకంగా మేడ్చల్ చెక్ పోస్ట్లోని పారిశ్రామిక వాడలో బీఆర్ఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ధర్నాలో మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు, రాగిడి లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సంధి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసింది. ఎక్కడ కూడా పరిపాలన లేదు, అభివృద్ధి లేదు. మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని దివాలు తీసే పరిస్థితిలో వాళ్ళు పరిపాలిస్తున్నారు. వాళ్ళకి ఎవరికి కూడా అవగాహన కూడా లేదు. వాళ్ళు సడన్గా ప్రభుత్వం వచ్చేసింది, వాళ్ళకి పరిపాలన కూడా చేతనైతలేదు. ఇప్పుడు ఇల్ట్ పాలసీ తీసుకొచ్చారు. ఇండస్ట్రియల్ భూములన్నీ అమ్మే పాలసీ తీసుకొచ్చారు. ఇండస్ట్రీ అంటే రింగ్ రోడ్ లోపల ఉన్నాయి, మొదటి సంది ఉన్నాయి. అప్పుడు బయట ఉండే అవుట్స్కట్లు ఉండే, అప్పుడు ఇండస్ట్రీ పెట్టి తప్పు లేదు. కానీ వాళ్ళంతా ఇండస్ట్రీ అంతా ఇప్పుడు బయటికి తీసుకుపోయి వాళ్ళకి మంచిగా ఒక పర్మిషన్ ఇచ్చి అమ్ముకోమని మల్టిపుల్ జోన్ చేసి వాళ్ళకి చేస్తే అక్కడ ఉన్న లక్షలాది మంది కార్మికుల పరిస్థితి ఏంది? వాళ్ళ పిల్లలు చదువుకుంటున్నారు, వాళ్ళకి ఇళ్ళ కిరాయిలు కడుతున్నారు, వాళ్ళు ఇళ్ళ ఇండస్ట్రియల్లో పనిచేస్తున్నారు. ఇప్పుడు మేడ్చల్ 113 ఎకరాలు ఉన్నాయి, పెద్ద ఇండస్ట్రియల్ ఉంది. కొన్ని 30, 40, 50 ఏళ్ళ సందర్లో పనిచేస్తున్నారు కార్మికులంతా కూడా. ఇక్కడనే ఇల్లు తీసుకొని కిరాయికుంటున్నారు, వాళ్ళ పిల్లలకు స్కూల్ ఫీజులు కట్టుకుంటూ బతుకుతున్నారు. వాళ్ళ బతికేం కావాలి? ఈ ఇండస్ట్రీ ఆయన పోయేటాడు, ఇక్కడ మంచిగా ₹1,00,000 గజం వస్తుంది, బయట పోయి కొట్టాడు. కానీ వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళ పరిస్థితి కావాలంటే మీరు కూడా ఒక పాలసీ చేయండి. ఇప్పుడు అమ్ముతున్నావు కదా, 20% కార్మికులకు ఇవ్వండి. కార్మికులను మొత్తం రోడ్డు మీద పడుతున్నది. అమ్మిన దాంట్లో 20% కార్మికులకు కూడా పెట్టండి. ఎందుకంటే డబ్బులు వస్తున్నాయి కదా. అప్పుడు ఫ్రీ అలాట్మెంట్ అయిన ల్యాండ్లు ఇవన్నీ కూడా ఇండస్ట్రీ పెట్టమని, ఉపాధి కల్పించమని ఇవన్నీ పెట్టిన ల్యాండ్ ఎవరికేమి ఇవ్వకుండా కార్మికులను మొత్తం లక్షలాది మంది కార్మికులను అంతా రోడ్డు మీద పెట్టినప్పుడు, మా కేసీఆర్ ఉన్నప్పుడు కార్మికులను కడుపులో పెట్టుకొని కాపాడి ఒక 25 లక్షల మంది, నేను కార్యక్రమ మంత్రి ఉన్నప్పుడు 25 లక్షల మంది మన దగ్గర 15-16 రాష్ట్రాలకి వెళ్ళి వచ్చి కార్మికులంతా మన దేశంకి వెళ్ళి అంతా వచ్చి మన తరపు పనిచేస్తుంది. ఇప్పుడు ఉన్న కార్మికులను, మన తెలంగాణ కార్మికులను ఏళ్ళ సంది జ్యేష్ఠులంతా రోడ్డు మీద పడేసి, ఒక్కటి కాదు రోడ్డు మీద పడేసి కార్మికులు రోడ్డు పడ్డారు, వ్యాపారస్తులు రోడ్డు మీద పడ్డారు. ఎవరికి రియల్ ఎస్టేట్ పుట్టుపడిపోయింది. మొత్తానికి కాంగ్రెస్ వాళ్ళ జేబులు మాత్రం ఫుల్. ఇది నడిచే ప్రభుత్వం కాదు. తప్పకుండా ఇది అంతా రద్దు చేయాలి. ఇటు పాలసీ ఇండస్ట్రియల్ అమ్మే భూములన్నీ కూడా 9,200 ఎకరాలు, అది మామూలు విషయం కాదు, లక్షల కోట్లు. ఇదంతా స్కామ్ కింద జరుగుతుంది. కాబట్టి ఇదంతా కూడా మానుకోవాలి, రద్దు చేయాలి. ఇండస్ట్రీ భూములు అమ్మేది కార్మికులంతా కూడా ఏకంగా పెద్ద ఎత్తున ధర్నా చేయాలని కూడా మీ అందరికీ కూడా మనవి. సంధి కూడా కాంగ్రెస్